కూర్చొని మాట్లాడుకొని భువనగిరితో పాటు ఈ సభని సక్సెస్ చేయాలని చెప్పి కూర్చొని చర్చించడం జరిగింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గ్రామస్థాయి నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. సుదూర ప్రాంతాలకు వెళ్ళి ప్రతి బూత్కి వెళ్ళి కదిలి వచ్చి రైతులకు అండగా ఉండే ఈ సభ కోసం వస్తున్న మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి సభను జయప్రదం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ ఒక్కడితోనే అయ్యేది కాదు ఇది. ఎందుకంటే ఒక ఇప్పటికీ ఉత్తమంగా డీటెయిల్గా చెప్పిన రైతులు ఏ విధంగా మోసం చేసింది. పోయిన సంవత్సరమే మేము ఆర్ఐస్ పొలమని రాసిచ్చి కూడా మళ్ళీ 10 రోజులు ఢిల్లీలో దీక్ష చేయడం అంటే మళ్ళా వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మీరే వద్దాం మా దగ్గర పైసలు లేవా 3,000 కోట్లు అని చెప్పి ఇంత అవగాహన లేకుండా రైతులను మోసం చేసి తక్కువ ధరకే అమ్ముకున్న రైతులకు ఆ డిఫరెన్స్ అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేయాలని పక్క రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇచ్చే 500 రూపాయల క్వింటాల్ బోనస్ 1960 కాక 500 బోనస్ ఇస్తున్నాం. అప్పుడు రైతుకు అంత లాభం వస్తుంది. ఇవాళ కూలి కూడా గిట్టదు ఈ ధరకు. అయినా సరే ఎందుకంటే ఎరువుల ధరలు 200% పెరిగినాయి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి. 3 సంవత్సరాల క్రితం ఆయన కొండపోచమ్మ రిజర్వాయర్ నీళ్ళు వదిలిపెట్టినప్పుడు చెప్పిండు, మీరు రేపు దేశం ఆశ్చర్యపడి కళ్ళు తిరిగి కింద పడిపోతారు, అలాంటి స్కీమ్ రాబోతుంది అని ఉచిత ఎరువుల గురించి చెప్పిండు. ఇప్పుడు దాని మాటే లేదు, రుణమాఫీ మాట లేదు. అందుకనే ఇలాంటి రైతులు ఈరోజు ఢిల్లీలో దీక్ష చేసి రైతులు ఏ విధంగా కేంద్రం దిగొచ్చారో చేసిందో ఈ రాహుల్ గాంధీ సభను కూడా ఆ విధంగా చేయాలని ఉదయం నుంచి కూడా మేము చర్చించుకోవడం జరిగింది. వచ్చే రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు కానీ ఇతర విషయాలు కానీ అన్ని విధాలన్నీ కూడా మాట్లాడుకున్నాం. ముఖ్యంగా దగ్గర ఉండే ప్రాంతం నా పార్లమెంట్ జనగామ, ఆలేరు, భువనగిరి, నగరికల్లు, తుంగతుర్తి ఈ ప్రాంతాలకు వెళ్ళి ఎక్కువ జనసేనలు మా ఏర్పాటు చేసుకున్నాం. మా లీడర్షిప్ ఇంకా వీకున్న దగ్గర అక్కడికి కూడా దృష్టి పెడతాం. మేము మా దగ్గర నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను అంతా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. మిగతా జిల్లాలకి ప్రతి దగ్గరికి వెళ్ళి కూడా రావాలి. రైతుల కోసం చేసే సభ. ఇప్పుడు ఎన్నికలు ఏమీ లేవు, మేము ఓట్ల కోసం కాదు పెట్టే సభ. నువ్వు చేసిన మోసం నీ మూలంగా ఇవాళ 17 లక్షల ఎకరాల పంట వేసుకోలే, వేరే పంట లేదు. వాళ్ళ దగ్గర బ్యాంకు బ్యాలెన్స్ ఉండదు. ఏ పంటకు ఆ పంటకు వస్తేనే 5-10 మిగులుతలో పిల్లలు చదివించుకొని ఏమైనా చేసుకుంటారు వాళ్ళు. అలాంటి 17 లక్షల ఎకరాలు పంట వేయకుండా చేసినాము. వాళ్ళకు కూడా నష్టపరిహారం కట్టించే డిమాండ్. ఇలాంటి విషయాలతో మా సిఎల్పీ లీడర్ గారు పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇక్కడ అందరూ తయారు చేసి తప్పకుండా రాహుల్ గాంధీ సభని సక్సెస్ చేయాలని చెప్పి సమిష్టిగా నిర్ణయించుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.